నేను ఈ రోజున ఇక్కడ ఇట్లా ఉండడానికి ఊరికే మేము లాస్ట్ వీక్ అనుకుని గబగబా అన్నీ ప్యాకప్ చేసుకుని రాలేదండి. ఇది దేవుడు మా ఈ జీవితాల్లో ఒక 2 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, ప్రభా ఏం చేయాలి, ఏం చేయమంటావు మమ్మల్ని? మేము దేవుణ్ణి సేవిస్తున్నాము ఆ దేశంలోనూ, అయినప్పటికీ అందులో మాకు తృప్తిగానే ఉంది. కానీ దేవుడు ఇంకా ఏదో ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడని మాకు తెలుస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాము. 2012లో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఏంటంటే ఈ యొక్క సంవత్సరము మీకు విడుదల రాబోతున్నది అని. మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మేము అనుకున్నాము దేవుడు విడుదల ఇస్తాడంటే ఏదో ఒక ₹1 కోటి మా బ్యాంక్ అకౌంట్లో వేసి అమ్మ రత్న జ్యోతి వెళ్ళి మీరు మా సేవ చేయండి అని అనుకున్నాం. కానీ దేవుడు ఉన్నాయి కూడా తీసేసుకుని వెళ్ళండి అని ముందుకు చెప్పాడండి. భలే దేవుడు కదా మన దేవుడు. ఒక పక్క నుంచేమో అందరూ ఆశీర్వదించబడుతుంటే మాకేమో ఉన్నాయన్నీ తీసేసుకున్నాండి. మేము వచ్చి దేవుణ్ణి సేవ చేయడం కోసమని. కానీ ఈ 2 సంవత్సరాలను మేము ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడేది, ద్వారాలు తెరవడము, మేము ఇక్కడికి రావడానికి, మా 3 పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి మేము ఇక్కడికి రావడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. మీతో నేనైతే ఫిబ్రవరి 15 దాకా ఉంటాను. ఏదో కొంతకాలం ఇట్లా సేవ చేసి దేవునిలో ఎదగాలని, ఇంకా మేము ఎన్నో విషయాలు మా మామయ్య గారు అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకోవాలని మా ఉద్దేశము, మా ఆశ. మీ అందరి గురించి తెలుసుకోవాలని, మీ జీవితాల్లో కూడా మేము ఒక పార్ట్గా ఉండాలని మా ఉద్దేశము. మీకు ఈయన మొన్న ఒక 8 వారాలు వచ్చినప్పుడు మీ అందరి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నాకేమో అవన్నీ ఇప్పుడు పేర్లు, మనుషుల ముఖాలు అన్నీ పెట్టడానికి అర్థమవుతుంది. ఎందుకు ఈయన అట్లా అంత భారంగా అక్కడికి వచ్చి ప్రార్థన చేశారో మాకు అర్థమవుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా మీ అందరితోనూ కలిసి కొంతకాలం గడిపి మా గురించి మీరు కూడా తెలుసుకోవాలి, మేము కూడా మీ గురించి మాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది. మేము కూడా దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉండి, మా 3 పిల్లలు కూడా అమ్మ, మమ్మీ, డాడీ మీరు వెళ్ళండి, దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడని వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది మా ఇద్దరిదే కాదండి, లేకపోతే ఈయనదే కాదు, నాది కాదు, మా కుటుంబం అంతా కూడా దేవుని ఇట్లా ఎదగాలని, దేవుని సన్నిధిలో దేవుని సేవించాలని. మా పిల్లలు చదువుకోవాలి అంటారు, కానీ చివరిలో అంటారు మేము ఎంత చదువుకున్న దేవుని సేవ కదా మేము చేసేది. వాళ్ళకు కూడా దేవుడు వాళ్ళని కూడా ఒక్కొక్కరిని నెమ్మదిగా పిలుస్తూ ఉన్నాడు. అందుకని మా కుటుంబం కోసం మీరు అందరూ బాగా ప్రార్థన చేయండి. మా పిల్లలు కూడా ఈ 2 నెలలు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ కోసము, వాళ్ళు దేవుని భయభక్తుల్లో ఇంకా ఎక్కువ ఎదగడానికి, ఈ యొక్క సమయంలో వాళ్ళు మేము ఇంతకాలము నేర్పించిన దేవుని భయభక్తుల గురించి, దేవుని గురించి, ఆయన చేసే సంగతుల గురించి మేము నేర్పించిన విషయాలన్నీ వాళ్ళు ఇంకా ఎక్కువగా పాటించడానికి దేవుని కృప వాళ్ళకి ఎంతో అవసరమైంది. కనుక మీరందరూ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాం. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తుతిద్దామా? ఇప్పుడు